లేక టీ సిరీస్ వంటి వ్యాపార వర్గం గురించి ప్రస్తావించాడా? రెహమాన్ కాంటెక్స్లో కమ్యూనల్ థింగ్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మత విషయంగానా, వ్యాపార విషయంగానా? మీకు ఇంకా అర్థం కావాలంటే రెహమాన్ వ్యాఖ్యలు, మీడియా వక్రీకరణపై డీటెయిల్డ్ జెమినీ AI డీప్ రీసెర్చ్ రిపోర్ట్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, చూడండి. ఈ వీడియో చేస్తుంది రెహమాన్కు మద్దతుగా అయితే కాదు, భయంతో. నా భయానికి 2 కారణాలు. 1, ఈ వివాదాన్ని హిందుత్వవాదులు ముస్లింల యొక్క కృతజ్ఞత లేనితనంగా చూపిస్తూ ముస్లింలపై ద్వేషాన్ని పెంచడానికి వాడుకుంటున్నారు. 2, ముస్లింలు రెహమాన్ వంటి వాడే ఇలా మాట్లాడుతున్నాడు అంటే మాలాంటి సామాన్య ముస్లింల పరిస్థితి ఏంటి అని అభద్రత భావానికి లోనవుతారు. దీన్నే అవకాశంగా మలుచుకుని ముస్లిం యువతను వేర్పాటువాద శక్తులు తమ వైపు తిప్పుకుంటాయి. ఇది మంచిదా సమాజానికి? నిజంగా రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో, ఏ వర్గం గురించో మీడియాకు తెలీదా? ఇదంతా తెలీదు అని నేను అనుకోను. టీఆర్పీ రేటింగ్ కోసమో లేదా మత రాజకీయ క్రీడలో భాగం. అయ్యో, సామాజిక స్పృహ, బాధ్యత అనేవి లేకుండా మీడియా ఇలాంటి దిగజారుడు తనపు వార్తల వల్ల నష్టం రెహమాన్ కి కాదు, సమాజానికి. చివరిగా చెప్పేది, బాధ్యత లేని మీడియా సమాజానికి హానికరం.